Hello everyone, this is Rishita from Sarat Chandra IAS Academy. So as a part of our daily current affairs series, today I came up with articles from The Hindu, Indian Express and PIB. So today's topics are: Bill on simultaneous elections unconstitutional. It was said by Congress leader. So it comes under UPSC paranga chuste paper 2, other state groups paranga chuste paper 3 lo vastundi. The fact is youth unemployment has a household cost. So if UPSC paranga chuste paper 3 lo vastundi manaki, other state groups paranga chuste paper 4 లో వస్తుంది. నెక్స్ట్, ద మక్కా పాక్ట్ ఈజ్ ఫర్ జాయింట్ డిఫెన్స్ అగేన్స్ట్ హూమ్ అన్నది మనకి ఐఆర్ టాపిక్ కాబట్టి సో యూపీఎస్సీలో పేపర్ 2లో వస్తుంది మనకి. అదే స్టేట్ గ్రూప్స్ పరంగా చూస్తే పేపర్ 1లో వస్తుంది. నెక్స్ట్, సిబిఎన్ బస్ ఇంటర్ స్టేట్ హెరాయిన్ సిండికేట్ ఇన్ ఆపరేషన్ బ్లాక్ హాక్ seizes over 18.6 kg of this heroin. Okay, so ఇది యూపీఎస్సీ పరంగా చూస్తే కనుక మనకి పేపర్ 3లో వస్తుంది, స్టేట్ గ్రూప్స్ పరంగా చూస్తే పేపర్ 4లో వస్తుంది. సో నెక్స్ట్, ఈ రోజు ప్రిలిమ్ షార్ట్ అనేది ఐ కేమ్ అప్ ఆన్ దిస్ పోర్ట్ఫోలియో మేనేజర్. సో ఇది ఒక ఎకానమీ కాన్సెప్ట్ మనకి. సో నెక్స్ట్ ఇస్ మెయిన్స్ enrichment segment and daily practice questions. Okay, so with this we'll start our first article of today's session, that is bills on simultaneous elections unconstitutional. It was told by Congress leader. Okay, so మనకు తెలిసిందే ఈ పర్టికులర్ simultaneous elections మీద సో ఈ పర్టికులర్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ మీద ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు బికాస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి నెసెసరీ ఆన్ దిస్ పర్టికులర్ ఇన్ ఆర్డర్ టు ఇంట్రడ్యూస్ దిస్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కదా. సో మరి అలాంటి ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాలంటే సమ్ సార్ట్ ఆఫ్ స్క్రూటినీ ఈజ్ నీడెడ్, రైట్? సో అందుకు ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో వాళ్ళు చేస్తున్న రిమార్క్సే మనం ఇప్పుడు చదువుతున్నాం. ఓకే, సో అయితే ఇప్పుడు ఈ ప్రిలిమ్స్ అంటే ఈ పర్టికులర్ టాపిక్లో మరి ప్రిలిమ్స్ కంటెక్స్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, మెయిన్స్ కంటెక్స్లో ఏం గుర్తుపెట్టుకోవాలి, విల్ సీ. సో అసలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి అంటే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని ఒక ప్రొపగాండాని మనం సపోర్ట్ చేస్తున్నట్టే కదా మనం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దట్ ఈస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్, రైట్? సో అంటే ఏంటి, ఏ నేషన్స్ ఏం ఎలక్షన్స్ అంటే, ఇండియా అనే నేషన్లో వీఆర్ థింకింగ్ ఆఫ్ హ్యావింగ్ ఓన్లీ వన్ టైమ్ ఎలక్షన్, దట్ ఈస్ ఫర్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఓకే, సో దిస్ ఈస్ ద కోర్ ఐడియా ఆఫ్ దిస్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. సో మరి ఈ పర్టికులర్ తరహాలో చూస్తే మన ఎలాంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అంటే ఏ ఆర్టికల్స్ని అమెండ్ చేయాల్సి వస్తుంది ఆర్ ఏ ఆర్టికల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అంటే, దట్ ఈస్ ఆర్టికల్ 83, 84, 172, 174 అండ్ 356. ఓకే, సో ఈ పర్టికులర్ ఆర్టికల్స్ అనేవి దే విల్ బి డీలింగ్ అబౌట్ ఎలక్షన్స్ ఆఫ్ దిస్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కాబట్టి సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ దిస్ ఆర్టికల్స్ విల్ గెట్ ఎఫెక్టెడ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్, మరి ఈ పర్టికులర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి దేర్ వాజ్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వన్ కమిటీ. ఓకే, సో ఆ కమిటీ హెడ్ ఎవరంటే దట్ ఈస్ రామ్నాథ్ కోవింద్ గారు. So he is a former president of India and he and his committee has given a detailed analysis of this one nation one election in 2024. So what is the aim of this ante, in order to synchronize the elections, dani valla em avutundi, the expenditure of the elections will also be get reduced and also it will also help in maintaining ఏమంటే అంటే ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ పాలసీస్ అని చెప్పొచ్చు ఫర్ ద స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ పాలసీస్. ఓకే, సో ఇన్ దిస్ కంటెక్స్ వీ హ్యావ్ టు డీల్ ఆఫ్ దిస్ ప్రిలిమ్స్ కంటెక్స్లో మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ మీద ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి రిమెంబర్డ్. ఓకే, మేజర్లీ దిస్ పర్టికులర్ ఆర్టికల్ షుడ్ బి రిమెంబర్డ్. So next, there was also a mention of this joint parliamentary committee. So this is the second time that I am discussing about this joint parliamentary committee. So it is already I have discussed in this FCRA bill. FCRA bill అనేది సో FCRA bill అనేది కూడా it is also దానికి కూడా మనం ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, రైట్? సో ఈవెన్ ఫర్ ది సైమల్టేనియస్ ఎలక్షన్స్కి కూడా వీ హ్యాడ్ దిస్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ. సో మరి ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ యొక్క కాంపోజిషన్ ఏంటి, వాట్ టైప్ ఆఫ్ కమిటీ ఇట్ ఈస్ అండ్ ఎవరికి రిపోర్ట్ చేస్తుంది అని వీల్ అండర్స్టాండ్ నౌ. సో ఇట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ దిస్ లోక్సభ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ మెంబర్స్ ఉంటారు. యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టోల్డ్ జాయింట్ పార్లమెంట్, రైట్? సో అంటే ఏంటి, లోక్సభ మెంబర్స్ ఉంటారు, రాజ్యసభ మెంబర్స్ ఉంటారు అండ్ ఇట్ ఈస్ అన్ అడ్హాక్ బాడీ. అంటే ఏంటి, అదొక టెంపరరీ కమిటీ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఆ స్టాండింగ్ కమిటీ. స్టాండింగ్ కమిటీ అంటే ఏంటంటే ఆల్ ద టైమ్ ఇట్ విల్ బీ దేర్ ఇయర్ లాంగ్. ఓకే, బట్ ఈ అడ్హాక్ కమిటీస్ అంటే ఏంటంటే ఓన్లీ ఫర్ దాట్ పర్టికులర్ ఈవెంట్, అంటే ఓన్లీ ఫర్ దాట్ పర్టికులర్ కాజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ కమిటీ, పార్లమెంటరీ కమిటీ ఆన్ దిస్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే దట్ కమిటీ విల్ బీ దేర్ ఓన్లీ అంటిల్ దిస్ బిల్ వాస్ డిస్కస్డ్ ఆర్ పాస్డ్. ఓకే, ఆ తర్వాత ఇది డిజాల్వ్ అయిపోతుంది. కానీ స్టాండింగ్ కమిటీస్ అలా కాదు. సో స్టాండింగ్ కమిటీస్ ఏంటంటే
ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది స్టాండింగ్ కమిటీస్ ఏంటంటే దట్ ఈస్ పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది మనకి, రైట్. సో ఇన్ ఆర్డర్ టు స్క్రూటనైజ్ ద క్యాగ్ ఆడిట్స్ అనేవి, క్యాగ్ రిపోర్ట్స్ని, రైట్. సో ఆ పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది ఇట్స్ ఆ స్టాండింగ్ కమిటీ. అంటే ఏంటి, ఇట్ విల్ బి దేర్ ఆల్ ద టైమ్. ఓకే, సో అలా. మరి ఇప్పుడు ఇందులో కాంపోజిషన్ ఎలా ఉంటుంది అంటే, సో మేజర్లీ ఐమ్ నాట్ సేయింగ్ కంప్లీట్లీ, ఓకే. సో ఎందుకంటే ఇట్ మే చేంజ్, బట్ మేజర్గా జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఎలా ఉంటుందంటే కాంపోజిషన్ 31 మెంబర్స్ ఉంటారు. సో 20 will be 21, not 20. 21 will be from Lok Sabha and 10 will be from Rajya Sabha. ఓకే, సో మరి వీళ్ళని ఎలా చూస్ చేస్తారంటే దే విల్ బి డన్ బై నామినేషన్స్, నో ఎలక్షన్స్, నథింగ్. ఓకే, సో దే విల్ బి నామినేటెడ్ బై ద స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఇది లోక్సభ వాళ్ళైతే, రాజ్యసభ వాళ్ళైతే రాజ్యసభ చైర్మన్ గారు మనకి నామినేట్ చేయడం జరుగుతుంది. మరి స్పీకర్ ఆఫ్ దాట్ పర్టికులర్ కమిటీని ఎవరు చూస్ చేసుకుంటారంటే ఇట్ విల్ బి చూస్డ్ బై ద స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో స్పీకర్ ఆఫ్ లోక్సభ will select the speaker of this particular committee. Next, so as I told you, it will have both the members. So next, what do they do ante they will do a detailed scrutiny. Okay, so detailed ga scrutiny chesi what is there in the bill and what might change if the bill passes annattu. So they'll see the significances and they'll also see the challenges of this particular సబ్జెక్ట్. సో మరి రిపోర్ట్ అనేది ఎవరికి సబ్మిట్ చేస్తారు అంటే, సో జనరల్గా క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే, సో జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ సబ్మిషన్ అనేది ఇట్ విల్ గో ఫర్ ద ప్రెసిడెంట్ అంటారు, బట్ నో, ఇట్ విల్ గో టు ద పార్లమెంట్. ఓకే, సో అండ్ ఇట్ ఈస్ నాట్ అ లీగల్లీ బైండింగ్ థింగ్. దే కెన్ ఓన్లీ అడ్వైజ్, దిస్ జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ కెన్ ఓన్లీ అడ్వైజ్ ద పార్లమెంట్, బట్ దే కెనాట్ బి లీగల్లీ బైండింగ్. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిలిమ్స్ కంటెక్స్ట్. సో నెక్స్ట్ మరి మెయిన్స్ కంటెక్స్ట్ లో ఏం తెలుసుకోవాలి? సి దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది త్రూ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వీఆర్ థింకింగ్ ఆఫ్ బ్రింగింగ్? ఇట్ ఈస్ త్రూ 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కదా, రైట్. సో మరి సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎందుకు గవర్నమెంట్ అనేది ఇట్ ఈస్ ఫోకసింగ్ మోర్ ఆన్ గెటింగ్ దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పాలసీ? సో వాట్ ఆర్ ద సిగ్నిఫికెన్సెస్ వీల్ అండర్స్టాండ్ ఫస్ట్ అండ్ వీల్ ఆల్సో డిస్కస్ అబౌట్ ద ఛాలెంజెస్ నెక్స్ట్. సో ఫస్ట్ ఏంటంటే ఇట్ రెడ్యూసెస్ ఫ్రీక్వెంట్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్. ఓకే, సో ఇందాకే చెప్పాను కదా ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేశారని. సో దే ఆర్ సేయింగ్ దాట్ బై వన్ నేషన్ వన్ ఎలక్షన్ నియర్లీ 7 lakh crore కెన్ బి సేవ్డ్. ఎందుకంటే ఎలక్షన్ పెట్టడం ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. సో ఒక స్టేట్లో ఎలక్షన్స్ అవుతున్నాయి అంటే ఎలక్షన్ కమిషన్ చాలా ఎక్స్పెండిచర్ చేయాల్సి వస్తుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ పోలింగ్ బూత్స్ అవ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓటర్ ఐడీస్ అనేవి మళ్ళీ అప్డేట్ చేయడం. సో మచ్ ఆఫ్ కాస్ట్ విల్ గెట్ ఇన్వాల్వ్డ్, రైట్. సో అలా కాకుండా ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ కాకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్, దట్ ఈస్ సైమిల్టేనియస్ ఎలక్షన్ పరంగా వెళ్తే నియర్లీ 7 lakh crore మనీ విల్ బీ సేవ్డ్ అని చెప్పి ఎవరు అంటున్నారు మనకి? దిస్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ. They are saying it. Okay, so the next, that is minimizes model code of conduct disruptions. Okay, and it also reduces model code of conduct disruptions. Ante as a model code of conduct ante enti, so model code of conduct ante these are the set of guidelines. Okay, okay, set of guidelines which are released by the ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్ రిలీజ్ చేస్తుందో దోస్ హు ఆర్ క్యాండిడేట్స్, అంటే ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి అండ్ ఆల్సో పొలిటికల్ పార్టీస్కి ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్ చేస్తుంది, వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అని చెప్పి. సో వాటిని మనం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటాం. సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ అనేది మనకి డేట్స్ అనౌన్స్ చేస్తుందో, సో అప్పటి నుంచి రిజల్ట్స్ ఇచ్చేంత వరకు మనకి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఆపరేషన్లో ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, సో గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అనేది సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ వస్తాయి, రైట్. సో అంటే ఏంటి, ఇప్పుడు స్టేట్ ఎలక్షన్స్కి ఒకసారి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది యాక్టివ్ అవుతుంది, మళ్ళీ సెంట్రల్కి కూడా ఒకసారి యాక్టివ్ అవుతుంది. అంటే ఏంటి, ఫ్రీక్వెంట్ డిస్ట్రప్షన్స్ అవుతున్నాయి కదా. సో అలా కాకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా వెళ్తే ఏమవుతుంది మనకి, ఇట్ మినిమైజెస్, రైట్. ఎందుకంటే ఇది తగ్గించేస్తుంది డిస్ట్రప్షన్స్ అనేది, ఎందుకంటే రెండు ఒక్కసారి అయిపోతాయి కాబట్టి ఒక్కసారి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పెడితే సరిపోతుంది అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ ఇట్ రెడ్యూసెస్ రిపీటెడ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ సెక్యూరిటీ డిప్లాయ్మెంట్. సి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వెస్ట్ బెంగాల్లో మనకి ఎలక్షన్స్ జరిగాయి, రైట్. సో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ has happened. సో ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్కి మనం సెక్యూరిటీస్ నుంచి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్బి, ఓకే, సో ఎవరైతే ఇండో నేపాల్ బార్డర్ని మనకి గార్డ్ చేస్తారో సో వాళ్ళ దగ్గర నుంచి కూడా డిప్లాయ్మెంట్స్ అనేవి జరిగినాయి. అంటే ఏంటి, సమ్ సార్ట్ ఆఫ్ దేర్ అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రప్షన్స్ ఆర్ హ్యాపెనింగ్, ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళ జాబ్ని పక్కకు పెట్టేసి దే ఆర్ కమింగ్ ఫర్ దిస్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్. అట్లా ఇప్పుడు స్టేట్ ఎలక్షన్స్ అవ్వచ్చు, నేషనల్ ఎలక్షన్స్ అవ్వచ్చు. సో ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ రీసెంట్గా లైక్ కర్ణాటక ఐపీఎస్ క్యాడర్ ఆఫీసర్ని హీ వాజ్ సెంట్ టు ఫర్ దిస్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ స్పెషల్ ఆఫీసర్ లాగా. అంటే ఏంటి, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి కదా. సో అలా డిస్ట్రప్షన్స్ అనేవి జరుగుతాయి.
నెక్స్ట్ ఇట్ ఎనేబుల్స్ గ్రేటర్ పాలసీ కంటిన్యూటీ అండ్ గవర్నెన్స్. సో ఎప్పుడైతే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది తగ్గిపోతుందో డిస్ట్రప్షన్స్ దానివల్ల, సో ఒక కంటిన్యూటీ అనేది ఉంటుంది గవర్నెన్స్లో, అంత ఫ్రీక్వెంట్గా డిస్ట్రప్షన్స్ ఉండవు కాబట్టి. నెక్స్ట్ ఇట్ రెడ్యూసెస్ డిస్ట్రప్షన్స్ టు డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. అసలు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అంటే వై దిస్ ఇస్ మేజర్ సిగ్నిఫికెన్స్ ఐ కెన్ సే. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ తెలంగాణ ఎలక్షన్స్. తెలంగాణ ఎలక్షన్స్ అనేవి ఎప్పుడు అవుతాయి మనకి 2028లో అవుతాయి, రైట్? సో మరి యూనియన్ ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి మనకి 2029లో ఉన్నాయి. సో I'll just write it so that you can understand. సో తెలంగాణ ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి 2028లో జరుగుతాయి. అదే మనకి నేషనల్ ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి, దట్ ఈస్ 2029. సో అంటే ఏంటి, ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది 2028లో ఒకసారి పడుతుంది తెలంగాణ మీద, నేషనల్ ఎలక్షన్స్ వల్ల మళ్ళీ 2029లో ఒకసారి పడుతుంది. అంటే ఏంటి, ట్వైస్ విత్ ఇన్ 2 yearsలో 2 times మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో అలా పెట్టినప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ అనేది ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి తీసుకురాకూడదు అకార్డింగ్ టు దిస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, రైట్? సో అంటే ఏంటి, దేర్ విల్ బీ అ డిస్ట్రప్షన్ ఆఫ్ దిస్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేవి, రైట్? సో అంటే ఏంటి, ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ వల్ల మనకి ఫ్రీక్వెంట్ డిస్ట్రప్షన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. దానివల్ల మనం ప్రాపర్ వెల్ఫేరిస్టిక్ మెషర్స్ కూడా తీసుకోలేము. సో అలా కాకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉంటే ఇలాంటివి కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో మరి వాట్ ఆర్ ద ఛాలెంజెస్? సో ఛాలెంజెస్ ఏంటంటే ఇట్ రిక్వైర్స్ అ మేజర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. సో వీ ఆల్రెడీ రెడ్ ఇన్ పాలిటీ దాట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అంటే వీ నీడ్ స్పెషల్ మెజారిటీస్, రైట్? సో ఇందాక డిస్కస్ చేసాం ఏంటవి, ఆర్టికల్స్ 83, 84, రైట్? సో అంటే ఏంటి, ఈవెన్ 82A అనేది కూడా పెట్టాలి అన్నట్టు. సో అంటే ఏంటి, సమ్ సార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఆర్ నీడెడ్. సో అలాంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్కి టేక్ సో మచ్ టైం, ఎందుకంటే అపోజిషన్స్ ఒప్పుకోపోవచ్చు, ఈవెన్ దో దే థింక్ దట్ ఇట్స్ అ గుడ్ ఐడియా. సో సమ్ సార్ట్ ఆఫ్ పొలిటికల్ ఎజెండా వల్ల దే మే నాట్ యాక్సెప్ట్ ఇట్. సో అలా పొలిటికల్ యాంగిల్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇట్ ఎఫెక్ట్స్ ద ఫెడరలిజం. సో ఇండియా ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే ఏంటి, సమ్ సార్ట్ ఆఫ్ డివిజన్ ఆఫ్ పవర్ విల్ బీ దేర్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. కానీ ఇట్లా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక సింకింగ్లో వెళ్తే కనుక యూనియన్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది, స్టేట్స్ పవర్ అనేది తగ్గిపోతుంది అని కూడా అంటున్నారు. సో నెక్స్ట్ డిఫికల్టీ ఇన్ హ్యాండ్లింగ్ ప్రీ మెచ్యూర్ డిజల్యూషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ అసెంబ్లీ అనేది ప్రీ మెచ్యూర్గా డిజాల్వ్ అయింది. సో వాట్ టు డూ? సో ఆ కండిషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు ఆ టైంలో మనం బెటర్గా హ్యాండిల్ చేయలేమా? సో అలాంటిది ఒకటి. నెక్స్ట్ సింక్రనైజింగ్ ఆల్ స్టేట్ అసెంబ్లీ టర్మ్స్ ఈజ్ కాంప్లెక్స్. ఇండియా ఈజ్ నాట్ ఎ స్మాల్ కంట్రీ కదా, సో ఇట్ హ్యాస్ నియర్లీ 28 states and 8 union territories. సో అన్నిటికీ ఒక సింక్లో మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ కాంప్లెక్స్ థింగ్. సో ప్రాక్టికల్గా అది పాసిబుల్ అవ్వకపోవచ్చు అని అంటున్నారు. సో ఇట్ రిక్వైర్స్ బ్రాడ్ పొలిటికల్ కన్సెన్స్. ఓకే, సో ఒక పొలిటికల్ ఎజెండాని పక్కన పెట్టి ఒక బ్రాడ్ వేలో ఒక పొలిటికల్ కన్సెన్స్తో వెళ్తే దట్ మే బీ పాసిబుల్, బట్ ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. ఓకే, సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ simultaneous elections. Okay, so in this way you have to read this particular article. So the next one, the fact is youth unemployment has a household cost. So this article was taken from Hindu Editorial. So ఇక్కడ ఆథర్ గారు ఏమంటున్నారంటే they are saying that యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ఇండివిజువల్ ప్రాబ్లం కాదు, బట్ ఇట్ విల్ బీ అ హౌస్ హోల్డ్ ప్రాబ్లం హీ సేయింగ్. ఎందుకు అంటున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్లో కనుక ఒకళ్ళు అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు. సో అన్ఎంప్లాయిడ్గా కానీ వాళ్ళు బాగా చదువుకున్నారు. అంటే ఏంటి, చదువు పరంగా వాళ్ళకి కాస్ట్ అనేది పెట్టారు, సమ్ సార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ హ్యాపెండ్. కాకపోతే వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ ఉండడం వల్ల ఇప్పుడు ఏమైనా రెవెన్యూ వస్తుందా, హౌస్కి రావట్లేదు. సో అంటే ఏంటి, సమ్ సార్ట్ ఆఫ్ హౌస్ హోల్డ్ కాస్ట్ అనేది కూడా పెరుగుతుంది కదా. సో అంటే ఏంటి, దిస్ అన్ఎంప్లాయ్మెంట్ ఆఫ్ యూత్ ఈజ్ నాట్ అ ఇండివిజువల్ ప్రాబ్లం, ఇట్ ఈస్ నో మోర్ అ ఇండివిజువల్ ప్రాబ్లం కాదు, బట్ ఇట్స్ అ హౌస్ హోల్డ్ ప్రాబ్లం. Right? So it's a household problem and చెప్పి this particular author is discussing. So in this way they also mentioned about the unemployment percentage in India. Okay, so unemployment percentage అనేది ఎవరంటే periodic labor force survey వాళ్ళు of 2025 was given. So they are saying that from 18 years to 29 years of age లో nearly 14.5% of unemployment is seen. Okay, so next the survey has also mentioned that nearly 29.4% of unemployment is seen among this tertiarily educated youth. టెరిషియరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అసలు?
సో టెరిషరీ ఎడ్యుకేటెడ్ యూత్ అంటే ఏంటంటే దోస్ హు హ్యావ్ కంప్లీటెడ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళని టెరిషరీ ఎడ్యుకేటెడ్ అంటారు. సో వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంది. దట్ ఈస్ 29.4% they are saying. So in this context, first we will understand in prelims context unemployment, like types of unemployment is very important in terms of prelims context. ఆ తర్వాత మెయిన్స్ కంటెక్స్ట్ లో కూడా we'll understand. ఓకే, సో ఫస్ట్ ప్రిలిమ్స్ కంటెక్స్లో అసలు ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ అన్ఎంప్లాయిడ్ అంటే నన్ను ఓపెన్ అన్ఎంప్లాయిడ్ అని ఎప్పుడు అంటారంటే, ఐ వాజ్ విల్లింగ్ టు డూ ద జాబ్ బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ద జాబ్. ఓకే, సో దాన్ని ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. తర్వాత డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్. సో దిస్ వాజ్ మేజర్లీ సీన్, ఎందుకంటే అగ్రికల్చర్లో మనకి ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ 1 acre ఆఫ్ ల్యాండ్. ఓకే, సో ఆ 1 acre ఆఫ్ ల్యాండ్లో మనకి కలుపు మొక్కలు తీసేస్తారు కదా, సో వియర్డ్. ఓకే, సో ఆ కలుపు మొక్కలు తీసేయడానికి 3 members చాలు. కాకపోతే నేను అక్కడ 6 membersని ఎంప్లాయ్ చేస్తున్నా. అంటే ఏంటి, ప్రొడక్టివిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది కదా, ఎందుకంటే ముగ్గురు చేసే పనిని నేను 6 membersతో చేస్తున్నా. అంటే ఏంటి, ప్రొడక్టివిటీ ఈజ్ రెడ్యూసింగ్. దాన్ని మనం డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటూ ఉంటాం. సో నెక్స్ట్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. దిస్ ఈజ్ ఆల్సో సీన్ మేజర్లీ ఇన్ అగ్రికల్చర్ ఇట్ సెల్ఫ్ అకార్డింగ్ టు ద సీజన్స్. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు హార్వెస్ట్ టైంలో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండొచ్చు, తర్వాత మిగతా టైంలలో తగ్గుతుంటేది అలా. తర్వాత స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే, సో దేర్ విల్ బీ అ మిస్ మ్యాచ్ బిట్వీన్ ద స్కిల్స్ ఆఫ్ వర్కర్స్ అండ్ అవైలబుల్ జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్వీస్ సెక్టర్లో మేజర్గా AI డ్రివెన్ టెక్నాలజీస్ అనేవి ఉంటున్నాయి. బట్ మనం బీటెక్లో ఎంతమందికి AI డ్రివెన్ టెక్నాలజీస్ నేర్పిస్తున్నాం అంటే దేర్ వాజ్ అ మిస్ మ్యాచ్ ఆఫ్ స్కిల్స్, రైట్? సో అంటే ఏంటి, స్కిల్స్ మిస్ మ్యాచ్ అయినప్పుడు దిస్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ విల్ బి సీన్. ఓకే, నెక్స్ట్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ గాట్ ఎ జాబ్ బట్ ఐ రిజైన్డ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ జాబ్ సో దట్ ఐ కెన్ గెట్ ఆన్ అనదర్ జాబ్. ఓకే, సో అంటే ఏంటి, ఇది ఒక టెంపరరీ అన్ఎంప్లాయ్మెంట్. ఇట్ ఈస్ not permanent, it is a temporary unemployment. When you are changing jobs, appudu vachedi entante that is frictional unemployment. Next cyclic unemployment. Cyclic unemployment entante with respect of this economy, ఇప్పుడు economic growth అనేది ఉందనుకోండి, అప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. అలా కాకుండా ఎకానమీ అనేది స్లో డౌన్ అవుతుంది అనుకోండి, సో అప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు అవర్ ఎకనామికల్ level this unemployment will come, that is cyclic unemployment. So next, సో టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్. సో టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటంటే దిస్ వర్కర్స్, ఇప్పుడు లే ఆఫ్స్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి మనకి. ఇన్ఫోసిస్ లే ఆఫ్ అంటున్నారు, లేదంటే విప్రో లే ఆఫ్, లేదంటే మైక్రోసాఫ్ట్ లే ఆఫ్. వై? బికాస్ ద వర్కర్స్ ఆర్ గెటింగ్ డిస్ప్లేస్డ్ బై ఆటోమేషన్. అంటే ఏంటి, మెనీ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ ఆర్ గెటింగ్ రీప్లేస్డ్ విత్ AI. సో దాన్ని ఏమంటాం మనం, టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్. ఆఫ్టర్ దాట్ దిస్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్. ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే, సో ఎడ్యుకేటెడ్ పీపుల్ విల్ నాట్ ఫైండ్ ద ఎంప్లాయ్మెంట్ అకార్డింగ్ టు దేర్ క్వాలిఫికేషన్. వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చేయరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్వన్ హ్యాస్ రెడ్ అంటిల్ PhD. ఓకే, PhD చేసి వెళ్ళి సమ్ క్లర్కల్ జాబ్ అలా చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్తో పోలిస్తే తక్కువ ఎంప్లాయ్మెంట్. ఆ తర్వాత అండర్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇంచుమించు అలాంటిదే. సో వాళ్ళ స్కిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అండ్ వాళ్ళు చేయడం పని మాత్రం తక్కువ లెవెల్లో చేస్తారు. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ బీయింగ్ అ హ్యూమన్ బీయింగ్ ఐ కెన్ వర్క్ అంటిల్ 6 hours, కాకపోతే నాకు ఓన్లీ 3 hours పని ఉంది. దట్ ఈస్ అండర్ ఎంప్లాయ్మెంట్. ఓకే, సో అదొకటి. నెక్స్ట్ వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటంటే, దే హ్యాడ్ అ ఆప్షన్, దే హ్యాడ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ జాబ్ బట్ దే ఆర్ నాట్ డూయింగ్ అ జాబ్. అంటే ఏంటి, విల్లింగ్లీ దే ఆర్ నాట్ డూయింగ్ ద జాబ్ డిస్పైట్ దే హ్యావ్ ద అవైలబిలిటీ. ఓకే, సో దాన్ని మనం వి కాల్ ఇట్ యాజ్ అ వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, సో ప్రిలిమ్స్ కంటెక్స్లో మనం ఈ పర్టికులర్ వర్డ్స్ ఆర్ నెసెసరీ, ఎందుకంటే దే విల్ జస్ట్ ఆస్క్ మై క్వశ్చన్ వాట్ ఈస్ అన్ వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ మీన్. సో కింద డెఫినేషన్స్ ఉంటూ ఉంటాయి. సో అలా మనం తెలుసుకుంటే యూ కెన్ ఆన్సర్ ఇన్ అ బెటర్ వే. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్? అసలు ఛాలెంజెస్ ఏంటి బికాస్ ఆఫ్ దిస్ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల అంటే, దేర్ ఈజ్ అ రైజ్ ఆఫ్ పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ. సో ఇండియాలో ఇన్ఈక్వాలిటీ అనేది బాగానే ఉందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అబ్జర్వ్, టాప్ 10% ఆఫ్ ఇండియన్స్ హోల్డ్ నియర్లీ 58% ఆఫ్ ఇండియన్ వెల్త్. టాప్ 10% వాళ్ళే 58% ఆఫ్ ఇండియన్ వెల్త్ని
పొసెస్ చేసుకొని ఉన్నారు. సో ఆబ్వియస్లీ వీ కెన్ సే దట్ ఇండియాలో ఇన్ఈక్వాలిటీ అనేది ఉందని, రైట్. తర్వాత లో హౌస్ హోల్డ్ ఇన్కమ్ అండ్ పర్చేసింగ్ పవర్. ఇందాకే చెప్పారు మన ఆథర్ గారు ఏమని, దట్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇండివిజువల్ ప్రాబ్లం కాదు, ఒక హౌస్ హోల్డ్ ప్రాబ్లం అని. సో ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ సిచ్యువేషన్, అందులో ఒక యూత్ ఉన్నారు, ఓకే. సో హీఈస్ నాట్ ఎర్నింగ్ అంటే ఏంటి, వాళ్ళకి అతను ఒక బర్డెన్ లానే ఉంటారు, ఎందుకంటే హౌస్ హోల్డ్ కన్సంప్షన్ అతని వల్ల పెరుగుతుంది కానీ ఇన్కమ్ మాత్రం పెరగట్లేదు. అంటే ఏంటి, ఇట్ ఈస్ రెడ్యూసింగ్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ దట్ పర్టికులర్ హౌస్ అని చెప్పొచ్చు కదా. సో నెక్స్ట్ స్కిల్స్ మిస్ మ్యాచ్ అండ్ లో ఎంప్లాయబిలిటీ. సో ఇప్పుడు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల చాలా లే ఆఫ్స్ అనేది అవుతుంది, లేదంటే ఇప్పుడు ఏఐని ఒక డిస్రప్టివ్ టెక్నాలజీ అంటారు, ఎందుకంటే స్కిల్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల చాలా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ లే ఆఫ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ సోషల్ అన్రెస్ట్ అండ్ మైగ్రేషన్. సో ఇప్పుడు ఇండియన్ యూత్ని చూస్తే కనుక మేజర్గా యూఎస్ఏలో లేదంటే కెనడాలో లేదంటే ఆస్ట్రేలియాలో అలా చాలా మంది సెటిల్ అయి ఉన్నారు. వై? బికాస్ వాళ్ళకు ప్రాపర్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి తగ్గ ఆపర్చునిటీస్ రాక దే ఆర్ మైగ్రేటింగ్, రైట్. సో అలా మైగ్రేషన్కి కూడా వెళ్తారు. అంటే ఏంటి, ఇండియన్ యొక్క యూత్ని మనం కోల్పోతున్నట్టే కదా. దానివల్ల మనకి there will be a loss of demographic dividend. ఎప్పుడైనా సరే సిటిజన్స్లలో ద మోస్ట్ ప్రొడక్టివ్ సిటిజన్స్ ఎవరంటే యూత్, రైట్. సో ఫ్రమ్ లైక్ 20 years to 40 years ఆ యూత్ అనే వాళ్ళే ఎక్కువగా పనిచేస్తారు. కానీ ఆ యూతే మైగ్రేటింగ్గా వెళ్ళిపోతున్నారంటే మరి గ్రోత్ అనేది ఉంటుందా ఇండియాకి? సో అలా అనమాట, ఓకే. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్. దెన్ వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. సో ఐ జస్ట్ మెన్షన్ 3 schemes, but there are lot many schemes. I mentioned 3 important schemes. సో ఒకటి నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్, సో అలా గవర్నమెంట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద స్కిల్స్ అనేది ఒకటి. తర్వాత నెక్స్ట్ ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కూడా, అంటే స్కిల్స్ పెంచి ఎంప్లాయ్మెంట్ ఎలా అయినా ప్రొవైడ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్, ఓకే. సో ఈ మధ్య ఇంటర్న్షిప్స్ని కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది మనకి, సో దట్ ఇంటర్న్షిప్స్ తర్వాత మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఈజీగా ఉంటుందని. సో అలా గవర్నమెంట్ ఈస్ వర్కింగ్ సో హార్డ్ ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ యూత్ గెట్ ఇన్ టు ద ఎంప్లాయ్మెంట్. కాకపోతే వాట్ ఆథర్ ఈస్ సేయింగ్ ఇస్ దట్ గవర్నమెంట్ అనేది ఇండివిజువల్గానే చూస్తుంది ఏది అన్ఎంప్లాయ్మెంట్ అనేది, బట్ హౌస్ హోల్ ఎఫెక్ట్ అవుతుందని చూడాలి అండ్ మోర్ కాంప్రహెన్సివ్గా మెజర్స్ అనేవి తీసుకురావాలి అని చెప్పి ఆథర్ గారు మెన్షన్ చేశారు ఇన్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్, ఓకే. Yeah. So our next topic, that is the Mecca pact is for joint defense against whom. So recent గా తెలిసిందే మనకి మక్కా ప్యాక్ట్ అనేది జరిగింది. సో మక్కా ప్యాక్ట్ అనేది ఎవరెవరికి జరిగింది, దట్ ఈస్ సౌదీ అరేబియా, పాకిస్తాన్ అండ్ టర్కీ, రైట్. సో ఈ ముగ్గురు ఒక మక్కా ప్యాక్ట్ అనేది చేసుకున్నారు. బట్ అగెయిన్స్ట్ హూమ్, అసలు ఎవరికి అగెయిన్స్ట్ గా చేసుకున్నారు, ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో దేర్ వాజ్ అన్ ఎడిటోరియల్, ఓకే. సో విల్ అండర్స్టాండ్. ఫస్ట్ మనం ఒక వెస్ట్ ఏషియా మ్యాప్ అనేది చూద్దాం, సో దట్ మీకు లొకేషన్ ఆఫ్ దిస్ పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ తెలిస్తే మీరు ఇంకా బెటర్గా అర్థం చేసుకోలేస్తారు ఈ పర్టికులర్ ఎడిటోరియల్ని, ఓకే. సో దిస్ ఇస్ సౌదీ అరేబియా అండ్ దిస్ ఇస్ టర్కీ అండ్ దిస్ ఇస్ పాకిస్తాన్, ఓకే. సో నెక్స్ట్ ఇంకా వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్ జోన్స్ ఏంటి, దట్ ఈస్ హియర్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కదా, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో ఇక్కడ ఏముంది మనకి ఇరాన్. సో నెక్స్ట్ ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఆడెన్ దగ్గర కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ యెమెన్లో ఉన్న హౌతీస్ వల్ల. సో రీసెంట్గానే ఇండియన్ కమర్షియల్ షిప్ కూడా అక్కడ సింక్ అయింది, రైట్. సో అలా సో అంటే ఏంటి మేజర్ క్రైసిస్ అనేది ఇక్కడ అవుతుంది మనకి, ఇక్కడ అవుతుంది. ఈ పర్టికులర్ 2 regionsలో వెస్ట్ ఏషియా క్రైసిస్ అవుతుంది. అండ్ మక్కా ప్యాక్ట్ ఎవరెవరికి అయింది, దట్ ఇస్ సౌదీ అరేబియా, పాకిస్తాన్ అండ్ టర్కీ, రైట్. సో ఇప్పుడు మనం ఎడిటోరియల్ అసలు ఏమి ఇచ్చారు ఏంటో చూద్దాం, ఓకే. సో ఈ ఎడిటోరియల్ అనేది మేజర్లీ మెయిన్స్ కంటెక్స్లోనే ఉంటుంది. సో ఎందుకు ప్రిలిమ్స్ కంటెక్స్లో వి ఆల్రెడీ డిస్కస్డ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది డిస్కస్ చేశాను, గల్ఫ్ ఆఫ్ ఆడెన్ చేశాను, రెడ్ సీ చేశాను. సో ఈ రోజు ఓన్లీ మనం మెయిన్స్ కంటెక్స్ట్ చూద్దాం, ఓకే. సో ఫస్ట్ ఆథర్ గారు ఏమంటున్నారంటే ద మక్కా ప్యాక్ట్ హ్యాస్ క్రియేటెడ్ ఇస్లామిక్ నాటో. ఒక ఇస్లామిక్ నాటో సైడ్ వెళ్తున్నారా, ఎందుకు ఇస్లామిక్ నాటో సైడ్ వెళ్తున్నారా అని అడిగారంటే ఇన్ దిస్ మక్కా ప్యాక్ట్ దెర్ వాజ్ అ మెన్షన్ దాట్ సో ఒక కంట్రీకి అగెయిన్స్ట్ ఎవరైనా వార్ చేస్తే కనుక ఆల్ 3 విల్ గెట్ జాయిన్డ్ అండ్ దే విల్ ఫైట్ జాయింట్లీ అని చెప్తారు. అంటే ఏంటి, ఒక్కళ్ళ మీద కనుక వార్ ప్రకటించిన ఎవరైనా సరే ముగ్గురు కలిసి వచ్చి వార్ చేస్తారు అని చెప్పారు. సో నాటో ప్రిన్సిపల్ కూడా అదే. సో ఏమన్నా ఇస్లామిక్ నాటో సైడ్ వెళ్తున్నారా, అసలు ఎందుకు ఇలా చేసుకోవాల్సి వచ్చింది ఈ పర్టికులర్ ప్యాక్ట్ అనేది ద ఆథర్ ఈస్ క్వశ్చనింగ్, ఓకే. సో విల్ దిస్ కాన్ఫ్లిక్ట్ ఇంక్లూడ్ అవుట్ సైడ్ వెస్ట్ ఏషియా. సో ఎందుకు ఆథర్ గారు అలా అన్నారంటే ఇప్పుడు ఇండియాకి సౌదీ అరేబియాకి వీ హ్యాడ్ ఎ గుడ్ ట్రేడ్ డీల్ అనొచ్చు, లేదంటే గుడ్ ఆయిల్ డీల్. మనం ఆయిల్ మేజర్గా విల్ గెట్ ఫ్రమ్ సౌదీ అరేబియా, రైట్. సో మంచి రిలేషన్స్లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ప్యాక్ట్ అనేది అవుట్ సైడ్ వెస్ట్ ఏషియా వస్తే కనుక ఇండియాకి అండ్
పాకిస్తాన్కి అవుతున్న క్రైసిస్ వల్ల సౌదీ అరేబియా కూడా ఇండియాకి అగెయిన్స్ట్ అవుతుందా, మన బైలేటరల్ రిలేషన్స్ అనేవి దెబ్బతింటాయా అని చెప్పి ఆ పర్టికులర్ తరహాలో దే ఆర్ డిస్కసింగ్. సో నెక్స్ట్, టర్కీ అండ్ పాకిస్తాన్ డు నాట్ పొసెస్ డైరెక్ట్ థ్రెట్ ఫ్రమ్ హౌతీస్. మనం కనుక ఈ మ్యాప్లో చూస్తే, సో టర్కీ అనేది ఇక్కడ ఉంది, పాకిస్తాన్ అనేది ఇక్కడ ఉంది. అసలు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ కానీ లేదంటే హౌతీస్ వల్ల అటాక్ వల్ల వీళ్ళు ఈ 2 కంట్రీస్కి ఏమన్నా ఎఫెక్ట్ ఉందా? డైరెక్ట్ ఎఫెక్ట్ అయితే ఏం లేదు కదా. ఇప్పుడు హౌతీస్ ఇక్కడ అటాక్ చేస్తారండి, సో టర్కీకి ఏమైనా ఎఫెక్ట్ ఉందా, లేదంటే పాకిస్తాన్కి ఏమైనా ఎఫెక్ట్ ఉందా? ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియా 2015లో పాకిస్తాన్ని అడిగింది హౌతీస్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేయాలి, మీ ఆర్మీని పంపిస్తావా అని. బట్ పాకిస్తాన్ డిడ్ నాట్ సెండ్ ఇట్. సో మరి అప్పుడు సెండ్ చేయండి, ఇప్పటికిప్పుడు ప్యాక్ట్ ఎందుకు చేసుకున్నారు అసలు? వాట్ ఆర్ ద మేజర్, అంటే అసలు మేజర్ అవుట్కమ్ ఏంటి ఒక్కొక్క కంట్రీకి ఈ పర్టికులర్ ప్యాక్ట్ నుంచి అని చెప్పి ఆథర్ ఈస్ క్వశ్చనింగ్. సో అందులో మనం అబ్జర్వ్ చేస్తే కనుక టర్కీకి ఇక్కడ మేజర్ రైవల్రీ ఎవరు అంటే ఇజ్రాయెల్. ఓకే, సో ఈ ప్యాక్ట్ అనేది ఇజ్రాయెల్కి అగెయిన్స్ట్గా వాడుకోవడానికి టర్కీ అనేది ట్రై చేస్తుందా అన్నట్టు. ఎందుకంటే దేర్ వాజ్ అన్ ఇజ్రాయెల్ ప్రెజెన్స్ ఇన్ సిరియా. సో అది టర్కీకి నచ్చట్లేదు, వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్కి కన్సర్న్ కాబట్టి. సో ఇట్లా హౌతీస్ ఇది జస్ట్ పైన వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ అగెయిన్స్ట్గా అని చెప్పుకొని, సో ఇంటర్నల్ పాలిటిక్స్ వాళ్ళు ఇజ్రాయెల్కి అంటే ఇజ్రాయెల్ అనేది సిరియాలో ఎక్కువగా ప్రెజెన్స్ ఉండకూడదు అని చెప్పి ఆర్ దే ట్రయింగ్ ఇట్ లైక్ దాట్. లేకపోతే పాకిస్తాన్కి మేజర్ కన్సర్న్ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇండియా, రైట్? సో ఇండియాకి అగెయిన్స్ట్ వెళ్ళడానికి ఈ ప్యాక్ట్ని ఏమన్నా యూస్ చేసుకుంటుందా పాకిస్తాన్? సో ఇందాక నేను మెన్షన్ చేశాను, ఇది 2015 వాట్ పాకిస్తాన్ డిడ్ టు దిస్ సౌదీ అరేబియా అండ్ యుఏఈ. సో తర్వాత నెక్స్ట్, మరి టర్కీ అండ్ పాకిస్తాన్ అనేది కెన్ దే హ్యావ్ అ గుడ్ డీల్? అసలు యుఎస్ఏ అనేది సౌదీ అరేబియాతోని డీల్ చేయలేకపోయింది, రైట్? ఎందుకు అంటే ఇజ్రాయెల్ అనేది ఒప్పుకోలేదు, సమ్ సార్ట్ ఆఫ్ అబ్రహాం అకార్డ్స్ అనేది సైన్ చేయాలని చెప్పి యుఎస్ఏ అనేది ఒక కండిషన్ పెట్టింది. సో అప్పుడు యుఎస్ఏ అండ్ సౌదీ అరేబియా న్యూక్లియర్ అగ్రిమెంట్ బికేమ్ అ డెడ్ లాక్. అంటే ఏంటి? యుఎస్ఏ అనేది has not helped Saudi Arabia in order to get a concrete deal. But Mari, Turkey and Pakistan, will they protect this Saudi Arabia? ఓకే, అండ్ యుఎస్ని వాళ్ళు సబ్స్టాన్షియేట్ చేయగలుగుతారా? సో దే ఆర్ ఆస్కింగ్. సో అలా చేస్తారా అని చెప్పి మనం చెప్పలేము, ఎందుకంటే అక్కడ ఇండివిజువల్ లెవెల్లో కూడా వాళ్ళకి ఆ పర్టికులర్ ఏరియాస్లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రైట్? సో మరి ఏంటి, ఇండియా సౌదీ అరేబియా రిలేషన్ అనేది ఇట్ విల్ గెట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్యాక్ట్. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్తో మనకి ఏదైనా కాన్ఫ్లిక్ట్ అయితే సౌదీ అరేబియా కూడా మనకి అగెయిన్స్ట్గా వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ వీ హ్యావ్ టు షో ద ఆర్మ్స్ ఈవెన్ టు ద సౌదీ అరేబియా ఫర్ ఆర్ నేషనల్ సెక్యూరిటీ. అంటే ఏంటి, ట్రేడ్ రిలేషన్స్ అవ్వచ్చు, లేదంటే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అవ్వచ్చు ఫ్రమ్ సౌదీ అరేబియా విల్ గెట్ ఎఫెక్టెడ్. సో అలా. సో మరి లాస్టింగ్ సొల్యూషన్ ఏంటి ఈ అన్ని క్వశ్చన్స్కి? వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటే దట్ ఈస్ అ మోడరేట్ పాత్ బిట్వీన్ యుఎస్ఏ అండ్ ఇరాన్ ఈజ్ నెసెసరీ. ఎందుకు ఇరాన్ గురించి ఎందుకు వచ్చామంటే, మన అందరికీ తెలిసిందే దట్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మీద ఎక్కువ ఎవరికి ఉంది అంటే దట్ ఈస్ ఇరాన్ విల్ హ్యావ్ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దిస్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ కదా. సో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఇట్స్ మోర్ లైక్ ఎ వరల్డ్ ఇష్యూ, ఎందుకంటే అక్కడి నుంచి చాలా వరకు ట్రేడ్ అవుతుంది మనకి. సో వాట్ ద ఆథర్ ఈస్ సేయింగ్ ఇస్ there should be a moderate path between USA and Iran. ఎందుకంటే USA is saying that Iran మీద I'll lay more economic sanctions. సో ఇది ఇరాన్కి నచ్చట్లేదు. సో what USA is asking for zero enrichment. ఇది కూడా ఇరాన్కి నచ్చట్లేదు. ఓకే, సో యుఎస్ఏనేమో జీరో ఎన్రిచ్మెంట్ ఇవ్వండి అని అంటున్నారు. ఓకే, న్యూక్లియర్ ఇంకా ఎన్రిచ్ చేయకూడదు మీరు అని అంటున్నారు. ఇరాన్ ఈజ్ నాట్ లైకింగ్ ఇట్. తర్వాత ఎకనామిక్ శాంక్షన్స్ వేస్తా అని అంటుంది. సో ఇరాన్ ఏమంటుంది, అసలు మాకు జీరో ఎన్రిచ్మెంట్ చేయమంటున్నారు, మీరు ఎకనామిక్ శాంక్షన్స్ వేస్తా అంటున్నారు అని చెప్పి సమ్ సార్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ ఇరాన్ అండ్ యుఎస్ఏ. అందులో అలా కాకుండా జీరో ఎన్రిచ్మెంట్ అని కాకుండా సమ్ సార్ట్ ఆఫ్ ఒక లెవెల్ వరకు ఎన్రిచ్మెంట్ అనేది ఓకే అనుకొని, లేదంటే ఎకనామిక్ శాంక్షన్స్ అనేది తగ్గించి అలా యుఎస్ అండ్ ఇరాన్ ఒక మోడరేట్ పాత్కి వస్తే కనుక అక్కడ ఒక ఇస్లామిక్ నాటో అనేది క్రియేట్ చేయకుండా ఉండొచ్చు మనం. అండ్ ఒక వెస్ట్ ఏషియాలో ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది కూడా ఒక పీస్ఫుల్ స్ట్రైట్గా ఉండొచ్చు, దానివల్ల వరల్డ్ ప్రాస్పారిటీని ఎన్ష్యూర్ చేయొచ్చు మనము అని చెప్పి దిస్ పర్టికులర్ ఆథర్ ఈస్ సేయింగ్ ఇన్ దిస్ ఎడిటోరియల్. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ ఐ హ్యావ్ టేకెన్ ఇట్ ఫ్రమ్ PIB. సో ఇక్కడ ఏమైందంటే CBN అసలు CBN అంటే ఏంటంటే దట్ ఈస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్. ఓకే, సో దే హ్యాస్ సీజ్డ్ దిస్ హెరాయిన్ అనమాట. ఓకే, సో ఆన్ ఆపరేషన్ బ్లాక్ హాక్ అనేది ఒకటి. సో ఇది ఎక్కడ అయిందంటే ఇట్ హ్యాపెండ్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. సో మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో జరిగినాయి మనం ఎందుకు చదవాలి మేడం అంటే, దే కమ్స్ అండర్ ఇండియా ఇట్ సెల్ఫ్, రైట్? సో ఇండియన్ సెక్యూరిటీ పరంగా వీ హ్యావ్ టు రీడ్. ఓకే, సో ఫస్ట్ అసలు ఈ పర్టికులర్ CBN అంటే ఏంటో విల్ అండర్స్టాండ్.
ఓకే, సో సిబిఎన్ అంటే దట్ ఇస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అనేది ఒకటి. సో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? గ్వాలియర్, మధ్యప్రదేశ్లో ఉంది. సో దేని కింద ఉంటుంది? ఏ మినిస్ట్రీ? ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అనగానే అందరు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనుకుంటారు, బట్ నో, ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, దట్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, Ministry of Finance. Why I am saying the department as well ante, see in 2025 prelims there was a question on enforcement directorate yokka department kinda, right? So isari idu adagavochu, so ala, and it is an attached office of Department of Revenue, as I told you. Tarvata next, what does it do ante, it regulate and supervise the opium cultivation and production of OTM. ఓకే, సో ఓపియం యొక్క కల్టివేషన్ అండ్ ప్రొడక్షన్ లెవెల్స్లలో రెగ్యులేషన్స్ అండ్ మానిటరింగ్స్ చేస్తూ ఉంటుంది. సో మరి ఈ సిబిఎన్ అంటే ఏంటి, ఎన్సిబి అంటే ఏంటి? ఓకే, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ రూల్స్? రెండు నార్కోటిక్స్ సంబంధించినవి. సో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఒకటి, అండ్ ఇంకొకటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అనేది ఒకటి. సో ఇదేమో ఓపియం కల్టివేషన్ అండ్ దాని రెగ్యులేషన్ చూసుకుంటూ ఉంది. ఇది ఎన్సిబి మాత్రం ఇట్ లుక్స్ ఆఫ్టర్ కోఆర్డినేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అగెయిన్స్ట్ ఇల్లిసిట్ డ్రగ్ ట్రాఫికింగ్ లెవెల్లో మాత్రం ఎన్సిబి చూసుకుంటుంది. అదే ఓపియం కల్టివేషన్ వాటి regulating functions matram it will be seen by CBN. Okay, so this is the difference between these two bodies. సో నెక్స్ట్, సో ఈ పర్టికులర్ కంటెక్స్ట్ లో మనం అసలు డ్రగ్ ట్రాఫికింగ్ వల్ల అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాట్ ఈస్ దిస్ గోల్డెన్ ట్రయాంగిల్ అండ్ గోల్డెన్ క్రెసెంట్ అంటే ఏంటి? రీసెంట్ గా మన ఇండియన్ గవర్నమెంట్ అనేది గోల్డెన్ కాదు, వీల్ కాల్ ఇట్ యాజ్ అ డెత్ ట్రయాంగిల్ అని అన్నారు. ఓకే, సో డెత్ క్రెసెంట్ ఒకటి, అండ్ దే ఆర్ సెయింగ్ విల్ కాల్ ఇట్ యాజ్ అ డెత్ ట్రయాంగిల్. ఎందుకు అంటే బికాస్ ద యూత్ షుడ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఓకే, సో గోల్డెన్ అంటే వాళ్ళకి అలా కనిపించదు. ఒక డెత్ అంటే ఏంటి, డ్రగ్స్ తీసుకుంటే మనకి డెత్ అనేది వస్తుంది. ఓకే, సమ్ సార్ట్ ఆఫ్ మేజర్ ఇంజురీ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ మేజర్ ఛాలెంజ్ ఇన్ లైఫ్ వస్తుంది అన్నట్టు. సో డెత్ అన్న వర్డ్ వాడదామని గవర్నమెంట్ హ్యాస్ టోల్డ్ us. సో డెత్ క్రిసెంట్ అనేది ఏ కంట్రీస్ ఉంటాయంటే దట్ ఈస్ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్. ఓకే, సో తర్వాత డెత్ ట్రయాంగిల్ అనేది మ్యాన్మార్, థాయిలాండ్ అండ్ లావోస్. Okay, so ante see India is between this death crescent and death triangle. So questions ela vastayi, so India is like a sandwich between this death crescent and death triangle antaru. Yes, endukante meeku aa locations telsu kabatti you can write it as yes అలా. సో లేదంటే ఈ కంట్రీస్ లైక్ ఏ కంట్రీస్ అనేది డెత్ ట్రయాంగిల్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయని అడుగుతారు. సో అట్లా యూ హ్యావ్ టు నో విచ్ కంట్రీస్ ఆర్ అండర్ డెత్ క్రెసెంట్ అండ్ విచ్ కంట్రీస్ ఆర్ అండర్ డెత్ ట్రయాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిలిమ్స్. సో నెక్స్ట్, ఈరోజు మన ప్రిలిమ్ షార్ట్లో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ పోర్ట్ఫోలియో మేనేజర్, రైట్? సో అసలు పోర్ట్ఫోలియో మేనేజర్ అంటే ఏంటి? సో దిస్ పోర్ట్ఫోలియో మేనేజర్ ఈజ్ అన్ ఎకానమీ కాన్సెప్ట్. సో ఐల్ టెల్ యూ విత్ అన్ ఎగ్జాంపుల్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఎకానమీ అనేది ఎలా నేర్చుకోవాలి, విత్ ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్ టు లెర్న్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ అన్ ఇండివిజువల్ హూ హ్యాడ్ 2 crores. అతని దగ్గర 2 కోట్లు ఉన్నాయి, 2 crores ఉన్నాయి. తను ఏం చేద్దాం అనుకున్నాడంటే హీ వాస్ ట్రైంగ్ టు ఇన్వెస్ట్ ఇన్ షేర్స్ అండ్ బాండ్స్ అట్లా. ఓకే, సో మన స్టాక్ ఎక్స్చేంజెస్లలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. కానీ అతనికి ఎకానమీ మీద నాలెడ్జ్ లేదు, ఏ షేర్లో పెడితే ఎంత అవుతుంది అనే నాలెడ్జ్ లేదు. సో అప్పుడు తను ఏం చేస్తాడంటే హీ విల్ అపాయింట్ ఆ పోర్ట్ఫోలియో మేనేజర్ని అపాయింట్ చేసుకొని, నా బదులు నువ్వు ఇన్వెస్ట్ చెయ్యి, ఐ విల్ గివ్ యూ ద మనీ, నువ్వు ఇన్వెస్ట్ చెయ్యి, సో దట్ ఐ కెన్ get maximum profits from this securities. Okay, and he is hiring a manager in order to deal about his money in terms of shares and bonds, right? So mari portfolio manager evaru ante he will be registered with the SEBI. Endukante evaru padthe vallu portfolio managers avvaleru, some sort of knowledge is needed, right? So anduku they should get our registration with SEBI so that they can show their authorization. సో అలా మనం పోర్ట్ఫోలియో మేనేజర్స్ని యూస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఎవరు పెద్ద క్లయింట్స్ అంటే దోస్ హు హ్యావ్ సో మచ్ ఆఫ్ క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు పోర్ట్ఫోలియో మేనేజర్స్ని అపాయింట్ చేసుకొని, సో వాళ్ళ క్యాపిటల్ని ఫ్లో ఎలా అవ్వాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ బాండ్స్ అండ్ సెక్యూరిటీస్ అనేది చూసుకుంటూ ఉంటారు. సో అందరూ అనుకోవచ్చు, మరి పోర్ట్ఫోలియో మేనేజర్స్కి అండ్ మ్యూచువల్ ఫండ్స్కి డిఫరెన్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే ఒక 2 or 3 people మనీని పూల్ చేసుకొని ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తే దాట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మ్యూచువల్ ఫండ్. కానీ పోర్ట్ఫోలియో మేనేజర్ అంటే ఏంటంటే ఇండివిజువల్ మనీ ఆ క్లయింట్ స్పెసిఫిక్గా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు వెళ్ళి వాళ్ళకి సంబంధించిన షేర్స్ అండ్ బాండ్స్లలో పెట్టి వీళ్ళకి ప్రాఫిట్ మార్జిన్ ఇస్తారు. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. అందరు కన్ఫ్యూజ్ అవుతారు మ్యూచువల్ ఫండ్స్కి పోర్ట్ఫోలియో మేనేజర్స్కి. సో జస్ట్ పాజ్ ద వీడియో అండ్ listen to it again, okay, if you needed some sort of clarity. Tarvata mari evaru regulate chestarante obviously SEBI will look after this portfolio managers. So next enti mari portfolio managers, does they become owner?
ఓనర్ అవుతారా క్లయింట్ సెక్యూరిటీస్కి అంటే నో, దే జస్ట్ ఓన్లీ మేనేజ్ దెమ్. కాకపోతే క్లయింట్ యొక్క సెక్యూరిటీస్ అనేవి ఎవరి చేతుల్లో ఉంటాయి అంటే క్లయింట్ చేతుల్లోనే ఉంటాయి. దే జస్ట్ మేనేజ్. ఎవరు? దిస్ పోర్ట్ఫోలియో మేనేజర్. యాజ్ ద name itself says, they just manage the securities. Okay, so our next one is mains enrichment segment. So indulo ee particular concept lo I brought one word today, so that is economic and as fixation. Okay, so ante enti asalu ante entante some sort of restrictions or cutting off economic resources. Idu oka higher term ani cheppochu for a country avachchu ledante organization. Okay, so what US is doing to Iran, that is called economic asphyxiation అంటారు అనమాట. అంటే ఏంటి? సమ్ సార్ట్ ఆఫ్ శాంక్షన్స్ వేసి వాళ్ళ ఎకానమీని రెస్ట్రిక్ట్ చేయడము, సో సమ్ అంటే కట్ చేయడము వాళ్ళ రిసోర్సెస్ని అలా చేస్తూ ఉంటారు. ఓకే, సో దిస్ ఈస్ ద వర్డ్ దట్ యూ హ్యావ్ టు లెర్న్ టుడే. సో నెక్స్ట్ ఈరోజు కోట్ ఆఫ్ ద డే అంటే ఏంటంటే, దిస్ వాజ్ టోల్డ్ బై అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, దట్ ఈస్ ఫర్ మీ renewable energy is an article of faith. Article of faith. We are opting for greener today for greener world tomorrow. Okay, so how nice it is. Okay, so ఒక article of faith అలాంటి వర్డ్స్ కనుక మనం రాస్తే స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ దే విల్ అండర్స్టాండ్ హౌ మచ్ డెప్త్ వీ హ్యావ్ ఇన్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్. ఓకే, సో మార్క్స్ వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకు కూడా. సో ట్రై టు రైట్ దిస్ ఇన్ యువర్ రినోబుల్ ఎనర్జీ క్వశ్చన్స్. రినోబుల్ ఎనర్జీ మీద క్వశ్చన్స్ వస్తాయి కదా, సో ట్రై టు రైట్ దిస్ type of quotes what PM Modi has told us. Okay, so next, so today I brought Prim's question on this golden triangle or a death triangle. So adokati, so just pause the video and try to answer it. So next I brought a question. Okay, so a Prim's question on this unemployment, types of unemployment mida. So just pause the video and try to answer it. So next, so నిన్న మనం అనుకుంది ఏంటి? రీజనరేటివ్ ఫార్మింగ్ మీద we thought of writing a question, right? So in this context we'll understand what intro should be read and what body should be written and what should be the conclusion. Okay, so intro ఎలా స్టార్ట్ చేయాలి? రీజనరేటివ్ ఫార్మింగ్ కెన్ ప్లే ఆ క్రూషియల్ రోల్ ఇన్ రిస్టోరింగ్ సాయిల్ హెల్త్, ఇంప్రూవింగ్ క్లైమేట్ రెసిలియన్స్ అండ్ ఎన్షూరింగ్ సస్టైనబుల్ అగ్రికల్చరల్ గ్రోత్. సో ఎలా స్టార్ట్ చేయొచ్చు? ఇండియన్ అగ్రికల్చర్ అన్నారు కాబట్టి, సో ఈ డికేడే మేజర్ డికేడ్ అయింది, రైట్? ఎందుకంటే రియల్లీ వీ హ్యావ్ సీన్ 4.5% ఆఫ్ గ్రోత్. అంటే ఏంటి? ఏ డికేడ్లో చూడలేనంత సస్టైనబుల్ గ్రోత్ అనేది వచ్చింది అగ్రికల్చర్ పరంగా. సో అలా మనం సబ్స్టాన్షియేట్ చేయొచ్చు ఇంట్రోతోనే. తర్వాత నెక్స్ట్ డిస్కస్ ద సిగ్నిఫికెన్స్. So significance, that is demand 1. తర్వాత నెక్స్ట్ challenges, that is demand 2, and measures, that is demand 3. Okay, so significance డైరెక్ట్గా ఇచ్చేసారు కాబట్టి we'll just write what we need to write in these headings. Okay, so challenges ఏంటి and measures ఏంటి. Yeah, so what are the significance? Significance ఏంటంటే ఒకటి సాయిల్ హెల్త్ అనేది బాగుంటుంది, రైట్? తర్వాత నెక్స్ట్ ఒక సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది ఎన్ష్యూర్ అవుతుంది మనకి, రైట్? సో తర్వాత నెక్స్ట్ సో వాటర్ కన్జర్వేషన్ అవుతుంది, సో తర్వాత నెక్స్ట్ బెటర్ వేస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కౌడంగ్ అలాంటివి ఏం చేస్తాయి, బయట కనుక మనకి కౌడంగ్ అలాంటివి ఉన్నాయనుకోండి, సో సాయిల్ని ఖరాబ్ చేస్తాయి. అలా కాకుండా అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉంటే ఏంటి? సో బెటర్ వేస్ట్ మేనేజ్మెంట్. ఎందుకంటే వాటిని మనం అగ్రికల్చర్లో యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే వీ డోంట్ సీ దిస్ డంగ్ అండ్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ కదా, సో అంటే బెటర్ వేస్ట్ మేనేజ్మెంట్ వస్తుంది మనకి. తర్వాత నెక్స్ట్ ఛాలెంజెస్ ఏంటంటే ఒకటి ప్రొడక్షన్ తగ్గొచ్చు మనకి. సో ఎగ్జాంపుల్ ఏంటి? దిస్ శ్రీలంకాస్ న్యాచురల్ ఫార్మింగ్ క్రైసిస్ అయింది కదా, సో యూ కెన్ మెన్షన్ అబౌట్ దట్ పర్టికులర్ క్రైసిస్. సో ఒకటి ప్రొడక్టివిటీ తగ్గుతుంది అండ్ ఇది ఒక కాంప్లెక్స్ అనమాట. ఓకే, సో కాంప్లెక్స్ ఇన్ నేచర్. సో నెక్స్ట్ ఇంకా ఛాలెంజెస్ ఏం చూస్తామంటే, సో స్కిల్స్ అనేవి తక్కువ, స్కిల్స్ ఇన్ అగ్రికల్చర్. ఓకే, స్కిల్డ్ అగ్రికల్చర్ ఫోర్స్ అనేది అంటే లేబర్స్ అనే వాళ్ళకి అంత స్కిల్స్ లేవు. నియర్లీ ఓన్లీ జస్ట్ 2 to 5% అగ్రికల్చర్లో ఉన్న వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా అది కూడా ఒక ఛాలెంజింగే. మరి మెజర్స్ ఏంటి? ఇంకొకటి కూడా రాయొచ్చు. యూ కెన్ ఆల్సో రైట్ దిస్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ 2, దట్ ఈస్ జీరో హంగర్. ఓకే, సో జీరో హంగర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని రీచ్ అవ్వడం కూడా మనకి ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఓకే, సో దస్ ఆర్ ద ఛాలెంజెస్. మరి మెజర్స్ ఏంటి? సో మెజర్స్ ఏంటంటే ఒకటి అవేర్నెస్ అనేది తీసుకురావాలి అబౌట్ దిస్. ఆ తర్వాత నెక్స్ట్ స్కిల్స్ అనేవి ఇంబైబ్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, సో అదొకటి.
ఆ తర్వాత నెక్స్ట్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా హెల్ప్ చేయాలి గవర్నమెంట్ అని చెప్పి యూ కెన్ రైట్ ద మెషర్స్. సో వాట్ షుడ్ బి ద కంక్లూజన్? సో కంక్లూజన్ ఏంటంటే ఇండియా అనేది ఇట్స్ అన్ అగ్రేరియన్ ఎకానమీ, రైట్? సో మనం అగ్రేరియన్ ఎకానమీ కాబట్టి ఎప్పుడైనా సరే ఒక సడన్ షిఫ్ట్ అనేది చేయకూడదు మనం. ఓకే, సో ఏ సడన్ షిఫ్ట్ లైక్ శ్రీలంక డిడ్, ఒక సడన్ షిఫ్ట్ చేయకుండా చిన్నగా ఫేస్ అవుట్ చేస్తూ మనం ఈ రీజనరేటివ్ అగ్రికల్చర్ని మనం చిన్నగా తీసుకురావడం అనేది ఇట్స్ అ బెస్ట్ థింగ్ ఫర్ ఇండియా అని చెప్పి యూ కెన్ కంక్లూడ్ ఇట్. ఓకే, సో నెక్స్ట్, సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే ఐ హ్యావ్ గేవ్ ఆన్ దిస్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, సో GS3లో మనకి ఈ క్వశ్చన్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఈవెన్ సిలబస్ బుక్లోనే డైరెక్ట్గా అన్ఎంప్లాయ్మెంట్ అని ఉంటుంది. సో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ట్రై టు రైట్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్ అండ్ ఐల్ డిస్కస్ విత్ యూ టుమారో లైక్ హౌ టు రైట్ అండ్ వాట్ షుడ్ బి ద స్ట్రక్చర్. ఓకే, సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఫ్రమ్ Sarat Chandra IAS Academy. Your dream, our mission.